హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175లో 11 వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. 11 తీసేస్తే ఇంకెన్ని ఉన్నాయి? 164 ఉన్నాయి. 164 ఉన్నాయి కదా! నేను ఈ 164 నియోజకవర్గాల గురించి మంచిగా ఒక 2 న్యూస్ అయితే చదివా. బట్ క్రెడిబిలిటీ గురించి పక్కన పెడదాం. బట్ న్యూస్ మామూలు న్యూస్ కాదు. చాలా ఫన్నీ న్యూస్ అనమాట. ఎట్లా మొదటిది 164లో 163 మంది ఎమ్మెల్యేలకు వచ్చి ఏ గ్రేడ్ అంట. ఒక్కళ్ళకేనంట బి గ్రేడ్. ఇంకో రెండోది వచ్చేసి ఈ 164లో 40 మంది మాత్రం సాధారణ వ్యతిరేకత, కొంచెం అసంతృప్తి ఉందంట జనాలలో. ఒక 124 మంది పరిస్థితి చాలా బాగుందంట. ఈ 2 న్యూస్ ఏమో నేను చదివాను అనమాట. 164 మందిలో 163 మందికి ఏ గ్రేడ్ అంటే ఇది సార్ మేము ఏళ్ల మీద లెక్క పెడుతుంటేనే ఏది లోపలికి ఇంకా లోతుకు తవ్వుకోకుండా పైకి మీ ఎమ్మెల్యేలు చేస్తున్న దుర్మార్గాలు ఏళ్ల మీద లెక్క పెడితేనే 64+ ఉన్నారు. ఇంకా అట్లాంటిది మీరు 163 మందికి ఏ గ్రేడ్లు ఇచ్చుకొని బి గ్రేడ్లు ఒకరికి ఇచ్చుకొని మిమ్మల్ని మీరే మోసం చేసుకోండి కాక. ఆ 164 మంది ఈ మధ్య వచ్చిన అరవ శ్రీధర్ అలాంటి వాళ్ళు, అంతకుముందు వచ్చిన ఆయన ఉన్నాడు కదా ఒక ఆయన చిత్తూరు ఎమ్మెల్యే, ఆడవాళ్ళని ఇలా హింసించిన ఆయన లైంగికంగా. ఇంకా ఇట్లా చూసుకుంటే ఈ మధ్య ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. బయటపడిన వాళ్ళు 2-3 ఇంకా ఉన్నారు ఎమ్మెల్యేలు. అట్లా కాకుండా గ్రావెల్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇసుక మీద కమిషన్లు తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బెల్ట్ షాపులు నడుపుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వైన్ షాపులలో కమిషన్ల కోసం కకృతి పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇంకా అన్నిటికంటే పెద్దది ఈ విషయం, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన తమ్ముళ్ళలో కూడా పెట్టామని. సూలూరుపేట నియోజకవర్గం ఆమె ఉంది కదా, నెలవెల విజయశ్రీ, ఆమె పేరుకి ఎమ్మెల్యే. మొత్తం అక్కడ షాడో ఎమ్మెల్యే పనిచేస్తున్న వాళ్ళ నెలవెల సుబ్రహ్మణ్యం. ఇట్లనే పల్లె సింధూర, ఆమె కూడా అంతే, పేరుకి ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి. వాళ్ళందరికీ అక్కడ ఆ ఏరియాలో ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఈ నెలవెల నెలవెల సుబ్రహ్మణ్యం ఆయన దేంట్లో ఈ మనం పైన చెప్పుకున్న ఇప్పుడు దాకా మాట్లాడుకునే అన్ని గ్రావెల్, ఇసుక, వైన్, బెల్ట్ వీటన్నిటిలో ఉన్నాయి. ఈ కాకుండా ఇంకా కొత్తదన్నా ఏంటంటే ఆయనకు నచ్చిన వాళ్ళందరినీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూర్చోవడం, నచ్చిన వాళ్ళని నేర్పించుకోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, నచ్చిన వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసేయటం. ఈ ట్రాన్స్ఫర్ల మీద విపరీతంగా దండుకుంటున్నాడు ఆయన. కావాలంటే మీకు లోకల్గా ఉండే టీడీపీ వాళ్ళని కూడా అడిగి కనుక్కోండి. ఆఖరికి మీ పై వాళ్ళు కూడా ముట్టికాయలు అక్షంతలు వేసినారు, అయినా కానీ వాళ్ళు మారట్లేదు. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా ఎమ్మెల్యే ఉన్నాడు. మా ఎమ్మెల్యే అయితే ఇంకా ఇవన్నీ చేస్తూ ఇంకా ఎంత దుర్మార్గాలు చేస్తుంటాడో కూడా మాకు తెలుసు. ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మామూలుగా వీళ్ళు కింద లోకల్గా వీళ్ళు పర్సనల్ గడ్స్ పెంచుకొని బెదిరిస్తుంటారు. వీళ్ళకి లొంగని వాళ్ళందరినీ, అందరూ లొంగరు కదా, కొంతమంది లొంగిపోతారు, కొంతమంది సర్లే మా ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకుందామని వదిలేస్తారు. కొంతమంది ఏంటంటారు, మొండిగా పోరాడుతుంటారు అనమాట. వాళ్ళకు ఉన్న నెట్వర్క్ ఆడుకుంటారు, వాళ్ళ డబ్బును ఆడుకుంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ లొంగరు. ఇట్లా లొంగని వాళ్ళందరినీ గ్రడ్జ్ పెట్టుకొని మీరు ఎమ్మెల్యే కాడికి పోయి వాళ్ళందరినీ బెదిరింపులకు గురి చేయటము, ఆఫీసర్లకు చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యాలకు చేయటము, వాళ్ళ పనులన్నీ ఆపేసేయటము, ఇట్లా మీరు చేసేది. నేను ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా, సార్ మీరు ప్రజాప్రతినిధులు కేవలం మీ కార్యకర్తలకే కాదు, ఆ నియోజకవర్గంలో వాళ్ళందరికీ మీరు ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా కానీ ప్రజలందరికీ మీరు ప్రజాప్రతినిధులు. అంతేగాని కేవలం వాళ్ళకే కాదు, కొంచెం అంతా చూసుకోండి. మీ వాళ్ళు మరీ ఏదైనా చెప్తే చాలు కన్ను మిన్ను ఒళ్ళు అనకుండా, ఒంటి మీద గుడ్డ నిలబడకుండా పనిచేస్తామంటే కుదరదు. సరే మీ వాళ్ళు తప్పు చేస్తారు, అవతల వాళ్ళు తప్పు చేస్తే మీరు ఏదైనా చేయండి. అవతల వాళ్ళు ఒప్పు చేస్తున్న తప్పు మీ వాళ్ళు వైపున్నా కానీ ఈ రకం ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇట్లాంటి వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. లెక్క అయితే సుమారు 70 నుంచి 80 మంది తేలుతారు. ఇవన్నిటిని అందరికీ మీరు చెప్పుకొని అందరిని జాగ్రత్త పరుచుకుంటే మళ్ళీ గెలుతారు. లేకపోతే సింగిల్ డిజిట్టే. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్.